హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఫిష్ కర్రీ చేస్తున్నాము. 2 kgs ఫిష్ తీసుకొచ్చినాము. కొన్ని మిరియాలు, 3-4 లవంగాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక ఇలాచి వేయించి పెట్టుకున్నాం. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాం. 3 తీసుకున్న ఉల్లిపాయలు పెద్దవి, మీడియం సైజు. రెండు టమాటాలు తీసుకుంటాం. బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఉల్లిపాయలు 3. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని ఫ్రై అవుతాయి. ఒక 2 టమాటాలు తీసుకున్నాం. ఇవి కూడా దాంట్లోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇలా చేసి చూడండి, మీరు చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం ముందునే. కొంచెం 2 నిమిషాలు టైం పడుతుంది. 2 నిమిషాలు అయితే అయిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ముందుగానే ఫిష్ని కడిగి సాల్ట్ వేసి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాము. ఇదిగో ఫ్రెండ్స్, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మా ఆయన 3-4 సార్లు కడిగి ఇచ్చిండు సాల్ట్ వేసి. కొంచెం పసుపు వేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాం. కారం ఎక్కువ ముందు బాగుంటుంది. 1 స్పూన్ సగం సాల్ట్ వేసుకుంటున్నాం. ఫిష్ మసాలా వేసుకుంటున్నాం. ఫిష్ మసాలా, కొంచెం ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. కలుపుకుందాం. ఉల్లిపాయ టమాటా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి మిక్సీకి వేసుకుందాము. ఇందాక ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి దంచుకుంటున్నాం. పట్టుకు ఫిష్ ఫ్రైకి బొగని పెట్టుకున్నాము. ఆయిల్ వేసుకుంటున్నాం. డీప్ ఫ్రై కాదు, మామూలు ఫ్రై చేసి మళ్ళీ కర్రీ. ఆయిల్ వేడవుతుంది. కొంచెం వేడైతే చాలు. ఒకటి ఇట్లా వేసుకోండి. ఇందాక రంజు పెట్టుకున్నాం కదా, వేసేసి దీంట్లో వేసేసుకున్నాం. చాలా మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అనడానికి రాదు. మామూలు ఫ్రై ఎందుకంటే ముక్కలకు ఉప్పు కారం కలగడానికి మామూలు ఫ్రై చేసుకుంటే చాలు.
తీసేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయితే చాలు, ఒకటొకటి తీసేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా మగ్గుతాయి కదా. నేనైతే ఇట్లనే చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి వేస్తుందా. చాలా రోజులు తీసుకున్నాక ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మామూలు ఫ్రై చేసుకున్నాను. ఈ ఆయిల్ ఉంది కదా, దీంట్లోనే మనం కొంచెం 2 బిర్యానీ ఆకులు, ఒక 4 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, ఒక పువ్వు వేసుకొని ఇన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం టేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇందులోనే ఎందుకు వేస్తున్నాను అంటే మళ్ళీ దీంట్లోనే కదా ఫ్రై చేసినాం. ఈ ఆయిల్ సరిపోద్ది ఫిష్ ఫ్రైకి, ఎక్కువగానే ఉంది. కొంచెం పుదీనా వేసుకుందాం. ఎక్కువ కాదు, ఫిష్ ఫ్రైలో మామూలు కొంచెం టేస్ట్ కోసం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. పడిందా? ఘాట్ వస్తుంది. దాంట్లో ఫిష్ ఫ్రై చేసాను కదా, కారం వేసుకుని ఫస్ట్ అల్లం దాంట్లో వేసాను కదా, దీంట్లో కొంచెం వేసుకుంటున్నాను. ముందుగానే టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసుకుంటూ వేస్తాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంట్లోనే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను నేను. అంటే సాల్ట్ ఏం అవసరం లేదు, చూసి వేసుకోవాలి మళ్ళీ మనం ఫ్రైలో. చింతపండు ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టుకున్నాను ఫిష్కి. అది ఫ్రై అయ్యేది ఫిష్కి వేరే గిన్నెలో పోసేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను 4-5. ఇప్పుడు ఎందుకు వేస్తున్నా అంటే ఇలానే ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి ఫిష్లో. ఆయిల్ వేస్తే కొంచెం ఫ్రై అయితే మళ్ళీ అవుతాయి కదా, అందుకని ఇప్పుడు వేసాను. ఇది ఆయిల్ పైకి వచ్చింది. కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందాం. దీంట్లో కూడా అన్నీ వేసుకోవాలి. మళ్ళీ పులుసులో కొంచెం పసుపు, అందులో ఫ్రైలో 2 చెంచాల కారం వేసాను కదా ఫ్రెండ్స్.
పులుసుకు సరిపడా ఇందులో కూడా 1.5 స్పూను కారం వేస్తున్నా. ఇప్పుడు మనము పులుసు పోసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ టమాటా దాంట్లో వేసాను, ఫ్రైలో వేసాను. ఇప్పుడు 1 స్పూన్ వేస్తా. మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ చూసి వేసుకున్నాం. ఏమి ఎక్కువ ధనియాల పొడి వేస్తున్నా ఫ్రెండ్స్. ముందుగానే 2-3 మిరియాలు, 1 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం జీలకర్ర దంచి పెట్టుకున్నాం. ఆ పొడి వేద్దాం. ఇది మరగనిద్దాం. ఫస్ట్ మరిగినాక ఫిష్ లేదు. ఫిష్ మసాలా వేస్తున్నా ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం వేసాను కదా, కొంచెం వేస్తున్నాను. సరిపోతుంది. ఇప్పుడు మరుగుతుంది కదా ఫ్రెండ్స్, పులుసు అయితే మరుగుతుంది. మనం ఇప్పుడు ఒకటి ఫిష్ని దీంట్లో జారవిడ్చుకుందాం మెల్లిగా. ఇలా ఎక్కువ పిల్లలు ఇష్టపడరు, కానీ తింటే మంచిదంట ఫిష్. అందుకని ఎక్కువ తేయం ఫ్రెండ్స్, అప్పుడప్పుడు తీసుకొస్తాం. అంతే, అలవాటు చేయాలి ఇక ఫిష్ కూడా తినడం మనిషి. ఇక్కడ ఫిష్ అంత టేస్ట్ రావు. ఊర్ సైడ్ ఫిష్ అయితే బాగా టేస్ట్ వస్తుంది. ఈ ఆయిల్ కూడా దీంట్లోనే పోసేద్దాం. ఫిష్ ఫ్రై ఆయిల్ దీంట్లో పడేది మొత్తం ప్లేట్లో. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ దాకా వస్తుందో ప్లీజ్ మెసేజ్ కామెంట్ పెట్టండి. ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెండ్స్. నేను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఫిష్ అయితే అయిపోయింది కర్రీ. లాస్ట్ కొత్తిమీర వేసుకుందాం, ఇంకా దించేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.